డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, అధికారుల్లో 70% మంది ఇంకా జగన్ మనుషులే ఉన్నారు. ఇది కూటమి ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలకు కానీ వేటినైనా అమలు చేయటానికి ఎన్ని రకాల ఇబ్బందులు కలిగించాలో అన్నిటికీ వాళ్ళ ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తూ ఉన్నట్టుగా కొంత సమాచారం బయటకు వస్తుంది. ఇది ఎంత విస్తుగొలిపే ఆశ్చర్యకరమైన విషయం అంటే, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి పని చేయవలసిన అధికారులు సహాయ నిరాకరణ చేస్తారా, లేకపోతే వాళ్ళు అనుకున్న ఆ జగన్మోహన్ రెడ్డికి ఉపకరించే విధంగా వీళ్ళు చెప్పిన పనులన్నిట్లోనూ తాత్సారం చేయటం, జాప్యం చేయటం, కావాలంటే ఫైల్స్ని మిస్ చేసేయటం, లేదంటే తగలబెట్టేసేయటం, ఇత్యాది కార్యక్రమాలన్నీ జరగటానికి ముఖ్యమైన కారణం ఖచ్చితంగా అధికారుల్లో జగన్మోహన్ రెడ్డి మనుషులు ఉండటమే. అది ఎంత శాతం ఉన్నారు అని అనధికారికంగా కొన్ని లెక్కలు అవన్నీ తీస్తే ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డికి లొంగిపోనివ్వండి, లేకపోతే డబ్బాసెక్ కానివ్వండి, మరే ఇతరత్ర కారణాలకు కానీ జగన్మోహన్ రెడ్డి కోసం ఈ 5 సంవత్సరాలు పనిచేసింది ఒక ఎత్తు అయితే, ఇక మీదట పని చేయవలసింది మరొక ఎత్తుగా కనిపిస్తూ ఉంది. ఈ 70% మంది అధికారులతోటి చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఏం విజయాలు సాధిస్తుంది అనే అనుమానాలు ఇప్పుడు బలంగా రేకెత్తుతూ ఉన్నాయి. అసలు ఏం జరిగింది? ఈ 70% మందిని ఎలాగ జగన్మోహన్ రెడ్డి వశపరుచుకోగలిగాడు? లేదు, ఆయనకు సంబంధించిన మనుషులందరినీ ఇక్కడ పెట్టుకున్నాడా అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా వివరిస్తాను. చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇక జగన్మోహన్ రెడ్డి అధికారులు 70% మంది ఉన్నారు అని అనధికారికంగా ఒక లెక్క తీశారు. ఎందుకంటే మంత్రులు కానీ మిగతా ఎవరైనా సరే కూటమి అధికారంలో ఉన్న వాళ్ళు ఏదైనా ఒక పని చేయబోతూ ఉంటే ఆ పనికి ఎన్నో రకాలైన అడ్డంకులు కలుగుతూ ఉన్నాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఆలయాలకు సంబంధించిన భూముల వ్యవహారంలో అన్యాక్రాంతం అయిపోయిన వాటి లెక్కలు తీయండి, ఎంతవరకు ఎవరూ పట్టించుకోలేదంటే దానికి కారణం ఏమిటి? ఆ దేవాదాయ ధర్మాదాయ శాఖలో మొన్ననే చూసాం, అశాంతి రేపిన ఒక పెద్ద గొడవ, విజయసాయి రెడ్డి ఆవిడకి మధ్య ఉన్న సంబంధం మొన్న కూడా జరిగింది. ఆ బిడ్డకు తండ్రి ఎవరు అని అడ్డమైన గోలంతా చేశారు. అసలు జరగవలసిన గోల అది కాదు. ఆ శాంతి అక్కడ ఎందుకుంది, ఎన్ని రకాలైన దుర్మార్గాలు చేసింది, విజయసాయి రెడ్డితో కలిపి ఈ భూములు అన్యాక్రాంతం అయిపోవటానికి కానీ, లేకపోతే అసైన్డ్ భూముల విషయంలో ఏమేం జరిగింది, ఎలాంటి తప్పిదాలు చేసింది, వాటి మీద వ్యవహారం బయటకు నడవలసింది ఒక అక్రమ సంబంధాన్ని, అది జరిగిందో లేదో కూడా తెలియకుండానే విస్తృతమైన ప్రచారం మీడియాతో సహా చేసేశారు. చివరకు అదేమైంది? ఏమీ ఎరగనట్టుగా మళ్ళీ అందరూ ఆ ఫైల్స్ అన్నిటిని క్లోజ్ చేసి పక్కన పడేసి మరొక అంశం, జగన్ అక్రమాస్తుల కేసులు సుప్రీంకోర్టు ఏముంది, జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు, దాని మీదకి వచ్చేశారు. అయిపోయింది, ఆ శకం అయిపోయింది. కరెంటు ఏది వానబడినప్పుడు కరెంటు పురుగులు వస్తాయి చూడండి, లైట్ చుట్టూతా తిరుగుతూ ఉంటాయి, గందరగోళంగా తిరుగుతుంటాయి. అసలు ప్రపంచం మొత్తం ఇవే ఆక్రమించేశాయా అన్నట్టుగా ఉంటాయి. తెల్లారికి ఏముండదు, మొత్తం చచ్చి కింద పడి ఉంటాయి. అలాగనే ఈ విషయాన్ని కూడా ఎత్తి పక్కనేసేశారు. అసలు అది కాదు కదా ఇంపార్టెంట్ మ్యాటరు. అసలు భయం గొలుపుతున్న మ్యాటర్ ఏమిటంటే, ఇంకా జగన్మోహన్ రెడ్డి అనధికారికంగా అధికారం చలాయిస్తూ ఉన్నాడు. అది అసలైన మ్యాటరు. కూటమి ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు ఏదో చేసేస్తూ ఉన్నారు, అవి చేసేశారు, ఈ పగలబొడి చేశారు అని చెప్పుకోవటం కంటే కూడా ఎప్పటికి జరుగుతాయి, ఏం జరుగుతాయి అనే విషయంలోనే ఆందోళన వ్యక్తం అవుతూ ఉంది. చాలామంది అధికారులు సహాయ నిరాకరణ చేయటానికి, లేదు ఆ విషయం బయట పెట్టకపోయినా కూడా ఏదో ఒక రకంగా ఆ విషయాలన్నిటినీ పక్కకు పెట్టడానికి, పని చేయకుండా ఉండటానికి మ్యాక్సిమం కృషి చేస్తూ ఉన్నారు. కాదని మార్చుకుందామంటే 70% మందిని మార్చే అవకాశం ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఎక్కడుంటుంది? మొన్ననే కొంతమంది ఎస్పీలందరినీ ఒక 53 మందిని వీఆర్కి అటాచ్ చేశారు అని అంటే, మరి వాళ్ళందరినీ రీప్లేస్ చేయటానికో మరొక ఏ కారణానికైనా సరే వాళ్ళందరినీ అక్కడ పరిపాలన సజావుగా సాగాలి అని అంటే అంతవరకు ఒక 50 మంది వరకు అయితే సరిపోయి ఉండొచ్చు. అసలు పోలీస్ శాఖను మార్చి మొత్తాన్ని కొత్త వాళ్ళని పెట్టుకోవటం కుదిరే పని కాదు కదా.
ఇదేమి రాజ్యాంగంలోనో రాజకీయంలోనో వీలయ్యే పని కాదు. ఏ అధికారులు ఉన్నారో వాళ్ళతోటే పని చేయించుకోవాలి. ఆ అధికారులను భయపెట్టో, బెదిరించో, బ్రతిమిలాడో, లేకపోతే రివార్డులు ఇచ్చో ఏదో ఒక రకంగా పని చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారులతోనే పని చేయించుకోవాలి. మరి వీళ్ళందరూ అసలు జగన్మోహన్ రెడ్డి ఎలా ఇన్కార్పొరేట్ చేయగలిగాడు, లేకపోతే ఉన్న వాళ్ళందరినీ ఎలా మభ్యపెట్టి తన వైపు తిప్పుకోగలిగాడు అని అంటే 5 సంవత్సరాల్లో ఉంది అదే. డబ్బుకు లోకం దాసోహం. అధికారానికి ఎవరైనా అడుగులకు మడుగులొత్తాల్సిందే. మాకేమిటి మీకేమిటి, క్విడ్ ప్రోకో. జగన్మోహన్ రెడ్డి ద్వారానే అసలు ఇక భారతదేశంలో క్విడ్ ప్రోకో అనే మాటకి తారాస్థాయిలో ప్రచారం వచ్చేసింది. మేము మీకు ఇది చేస్తాం, మీరు మాకేం చేస్తారు. అలాగని ఈ అధికారులందరితో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, కింద నుండే అధికారుల్లో వాళ్ళకి సహకరించే ఈ వెంకటరెడ్డి లాంటి వాళ్ళు ఉంటారు కదా, ఎన్జిఓ సంఘాల అధ్యక్షుడు, ఇప్పుడు కాదనుకుంటాను. అలాంటి వాళ్ళందరూ వీళ్ళందరినీ మభ్యపెట్టేస్తారు. అవసరమైతే కట్టలు నోట్లు చూపిస్తే కళ్ళు చెదిరిపోయే విధంగా అందరూ మారిపోయే అవకాశమే ఉంది. కాదంటే నేను ఈ పోస్టింగ్లోంచి తీసేసి మరే పోస్టింగ్లోనూ వేస్తాను అని అంటే వాళ్ళు భయపడతారు. ఎందుకు ఈ పోస్టింగే ఎందుకు కావాలి? ఆల్మోస్ట్ ఆల్ మరి అనధికారికంగా అందరికీ తెలిసిన ఇది ఓపెన్ సీక్రెట్ లాంటిది అనమాట. ఎవరైనా ఒక మంచి పోస్టింగ్ ఎందుకు కోరుకుంటారంటే అందులో ఆమ్యామ్యాలు విపరీతంగా తినేయచ్చు. వాటిలో ద్వారా వాళ్ళు కావాల్సినవన్నీ సంపాదించుకోవచ్చు. జీతం రాళ్లతోటి బతికేది అవుదండి ఈ రోజున. పైన వచ్చే వాటితోటి సంబళం తీసి పక్కన పెట్టేస్తే గింబళం ఏమొస్తుంది అనే దాని గురించే ఈ అధికారులందరూ ప్రాకులాడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి దాపురించింది. ఏదో సినిమాలో ప్రకాష్ రాజ్ చెప్పినట్టుగా ఒక్కొక్కడికి ఒక్కొక్క రేటు ఉంటుందయా, ఎవడొకడు ఎక్కడో ఒక చోట తెగిపోతాడు. మనల్ని వీళ్ళందరినీ మార్చటంలో, వీళ్ళందరినీ లంచగొండుల్ని చేయటంలో మనకి బాగా అందవేషం చేయింది, మన చెయ్యి చాలా మంచిది, మాట్లాడండి, ఎంతకు తెగుతాడో మాట్లాడండి అన్నట్టు అందరూ ఏదో ఒక రేటుకి తెగిపోయిన వాళ్ళే కనిపిస్తూ ఉన్నారు. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏదో ఒకటి చేయటానికి ఆయన 11 సీట్లకే పరిమితం అయిపోయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు చేసేదేమీ లేదు అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కూడా ఈ అధికారంలో ఉన్న ఇప్పుడు నిన్న విశాఖలో జరిగిన స్థాయి సంఘం ఎన్నికల్లో ఆల్మోస్ట్ 10కి 10 వాళ్ళే గెలుచుకున్నారు అని అంటే దానికి కారణం ఏమిటి? మరి మా నెంబర్ గేమ్లో చూశారంటే అది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలసిందే. అంటే ఇక్కడ మళ్ళీ ప్రలోభాలే పనిచేస్తూ ఉన్నాయి. ఒక మంచి పని చేయించుకోవటానికి కూడా లంచం ఇవ్వాల్సిన దుస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలో ఉంది. అలాంటి వాళ్ళందరూ అధికారులు ఉంటే మరి జగన్మోహన్ రెడ్డికి వీళ్ళందరూ లొంగిపోక ఏం చేస్తారు? అలా లొంగిపోయిన అధికారులతోటి ఇప్పుడు కూటమి ప్రభుత్వం పనిచేయాలంటే ఎంత కష్టంగా ఉంటుంది ఆలోచించుకోండి ఒకసారి. ఇదే ఈరోజు కుండబద్దలు.